కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ విస్తరణ ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఒకవైపు ఆశావాహులు ఆశల పల్లకిలో ఊరేగుతుంటే మరోవైపు మంత్రులు మాత్రం కీలక శాఖలపై కన్నేశారు. సీఎం రేవంత్ రెడ్డి దగ్గరున్న కీలక పోర్ట్ఫోలియోలను తప్పించేందుకు అధిష్టానం వద్ద లాబింగ్ చేస్తున్నారు. ఇంతకు ముఖ్యమంత్రికి చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్న నేతలెవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. మంత్రివర్గ విస్తరణ రాష్ట్ర కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది. కేబినెట్ లో చోటు కోసం ఆశావాహులు ఎవరికి వారు చివరి వరకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలు బెర్తు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వివిధ సామాజిక వర్గాలకు చెందిన మరికొంతమంది నేతలు మంత్రివర్గంలో చోటు కల్పించాలని అధిష్టానానికి లేఖలు రాస్తున్నారు. అవకాశం కల్పించాలని అగ్రనేతలను కలుస్తున్నారు. ఇప్పటికే మాదిగా లంబాడ సామాజిక వర్గానికి సంబంధించిన శాసనసభ్యులు అధిష్టానానికి లెటర్లు రాయగా, గిరిజన సామాజిక వర్గానికి చెందిన పలు సంఘాల నేతలు పార్టీ పెద్దలైన రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ను కలిసి బంజారా నేతలకు పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇక నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మంత్రివర్గంలో సీటు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్ను కలిసిన మాధవరెడ్డి ఇప్పుడు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తున్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ ను అంటిపెట్టుకుని ఉన్నానని, 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచినా పార్టీని వీడలేదని అధిష్టానానికి వివరించారట మాధవరెడ్డి. కాంగ్రెస్ పార్టీకి లాయల్ గా ఉన్నవారికి కేబినెట్ లో అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. ఒకవైపు మంత్రివర్గ విస్తరణలో చోటు కోసం రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పోటాపోటీ ప్రయత్నాలు చేస్తుంటే, ఇంకోవైపు కేబినెట్లో కీలక శాఖలు దక్కించుకోవాలన్న ప్రయత్నంలో ఉన్నారట మరికొంతమంది నేతలు. సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న పోర్టుపోలియోలపై కన్నేశారట మంత్రివర్గ ఆశావాహులు. ఇప్పటికే కేబినెట్లో చోటు ఖరారైందన్న భావనలో ఉన్న నేతలు హోంశాఖ, విద్యాశాఖ, మున్సిపల్, ఇతర శాఖలను ఎలాగైనా కైవసం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. ప్రధానంగా మున్సిపల్ శాఖపై పలువురు మంత్రుల కన్ను పడిందట. విస్తరణ ఎలా ఉన్నా, ఎవరికి మంత్రి పదవులు దక్కినా దక్కకున్నా తమకు మున్సిపల్ శాఖ దక్కితే చాలన్న భావనలో ఉన్నారట కొద్దిమంది ఆమాత్యులు. అందులో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధానంగా ఆ శాఖపై కన్నేశారని చెబుతున్నారు. అందుకు అనుగుణంగానే ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేస్తున్నారట. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన సతీమణి పద్మావతి రెడ్డికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. సాధ్యం కాకపోతే తనకు మున్సిపల్ శాఖ అయినా ఇవ్వాలంటూ అధిష్టానం ముందు ప్రతిపాదన పెట్టారట. అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం ఎమ్మెల్యేల చేరిక విషయంలో చొరవ తీసుకున్న తనకే మున్సిపల్ శాఖ ఇవ్వాలంటూ హైకమాండ్ను పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. మరికొంతమంది మంత్రులు సైతం కీలక శాఖల కోసం అటు అధిష్టానం పైన, ఇటు సీఎం రేవంత్ రెడ్డి పైన ఒత్తిడి పెంచుతున్నారట. అయితే శాఖల కేటాయింపులో తన పాత్ర ఏమీ లేదని, అంతా అధిష్టానం చూసుకుంటుందంటూ రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేస్తున్నట్లు చెబుతున్నారు. కాగా మంత్రివర్గ విస్తరణతో పాటు శాఖల కేటాయింపు కూడా కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారిందంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. మరి ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయో, ఎవరు కీలకమైన శాఖలు దక్కించుకుంటారో చూడాలి.